నమస్తే. నా పేరు పన్నీరు శ్రీనివాసులు, ఏపీ జీరో న్యూస్. మరి వివరాల్లోనికి వెళ్తే, నూతన ప్రభుత్వం ఏర్పడింది. మరి నూతన ప్రభుత్వం ఏర్పడక ముందే పింఛనుదారులకు మరి 3,000 నుంచి 4,000 రూపాయలకు పెంచడం జరిగింది. వికలాంగులకు 3,000 నుంచి 6,000 పెంచడం జరిగింది. 100% వికలాంగులు ఉండేటువంటి వారికి మరి 15,000 రూపాయలు ఇవ్వడం కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో జగనన్న ప్రభుత్వం ఉన్నప్పుడు గత ఏడాది డిసెంబరు నుంచి ఇప్పటి వరకు నూతన ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత కూడా దాదాపు గత ఏడాది డిసెంబర్ నుంచి ఇప్పటి వరకు అంటే ఆగస్టు నెలాఖరు వరకు కూడా పింఛన్లు నమోదు చేసుకునేటువంటి లబ్ధిదారులకు అంటే వృద్ధులైతేనేమి, ఒంటరి మహిళలైతేనేమి, వికలాంగులైతేనేమి మరి అందరికీ కూడా ఇప్పటి వరకు పింఛన్లు మంజూరు కాకపోవడంతో ప్రజానీకం లబ్ధిదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వస్తున్నటువంటి పింఛనైనా ఆసరాగా ఉంటుందని తాము చాలా నెలలుగా మరి ఆశతో ఉన్నామని, గత ఏడాది డిసెంబర్ నుంచి ఇప్పటి వరకు కూడా నూతన పింఛన్లను మంజూరు చేయకపోవడంతో మా యొక్క దరఖాస్తులన్నీ మూలన పడ్డాయని, కొత్తగా ఏర్పాటైనటువంటి తెలుగుదేశం పార్టీ మాకు అండగా ఉంటుందని అభిప్రాయంతో నూతన పింఛన్లు మంజూరు కోసం ఎదురు చూస్తున్నామని, ఇప్పటికైనా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు కొత్త పింఛన్లను మంజూరు చేసి ఆదుకోవాలని రాష్ట్ర వ్యాప్తంగా అన్ని సచివాలయాల్లో దరఖాస్తు చేసుకునేటువంటి వారు మరి కోరుతున్నారు. ఏది ఏమైనప్పటికీ కూడా ఇప్పటికైనా కానీ నూతన ప్రభుత్వం ఏర్పాటై కూడా 3 నెలల కొనసాగుతోంది కాబట్టి ఇప్పటికైనా కొత్త పింఛన్ల కోసం మంజూరు చేసుకునేటువంటి అందరికీ కూడా వృద్ధులకు, వికలాంగులకు, వితంతువులకు, ఒంటరి మహిళలకు నూతన పింఛన్లు మంజూరు చేసి బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి వారిని ఆదుకోవాలని కోరుతోంది.